విచారణ జరుగుతుంది. సో మరి రెగ్యులర్‌గా విచారణ జరిగితే మరక్కడ తొందరగా సమస్యకి పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తే అప్పుడు సుప్రీం కోర్ట్ ఈ డైరెక్షన్ ఇచ్చింది. ప్రతిరోజు విచారణ జరగాలి. కొంచెం స్ట్రిక్ట్‌గా హైకోర్టు కూడా మానిటరింగ్ చేయాలి అని అదే సార్, ఎందుకంటే ఈ సుప్రీం కోర్టులో ఎమ్మెల్యేలు ఎంపీల పైన గతంలో కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకొని స్పీడ్ గా చేస్తే వస్తుందంటారు. సో ఆ రకంగా సాగుతుంది అనుకోవచ్చా మనం? అదే ఈ రూల్ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఆ రూల్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయండి అంటూ కొత్తగా ఏంటంటే రోజువారీ విచారణ జరగాలని ఆ పాత దాంట్లో లేదు, త్వరితగతిననే ఉంది. సో దానికి రోజువారీ అనే ఒక అంశాన్ని ఈ పర్టికులర్ కేసు విషయంలో, ఎందుకంటే 12 ఏళ్ళు ఆలస్యం అయింది కాబట్టి రోజువారీ అనే అంశాన్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడి నుంచి వేరే కోర్టుకి మార్చవలసిన అవసరం లేదు అని మేము భావిస్తున్నాం. అని అంటే మేము కూడా దాన్ని గతంలో కూడా ఇన్సిస్ట్ చేయలేదు అని చెప్పిన మీదట, అంటే ఈ పిటిషన్ నేను చెప్పాను కదా, ఎప్పుడో వేసిన పిటిషన్. దాని చేత ఇప్పుడు అది దానికి శాంక్టిటీ లేదు. కేవలం మేము ముందే విత్డ్రా చేయకుండా పర్సూ చేసింది ఎందుకంటే నిదానంగా చేసుకోండిరా అని ఎలాగో అనరు కాబట్టి సుప్రీంకోర్టులోంచి ఒక డైరెక్షన్ తొందరగా చేయండి, రెగ్యులర్గా విచారణ చేయండి అని అనటం కోసమే మరి నేను కూసింత ఖర్చు అయినా అంటే మొత్తానికైతే రచ్చబండ ద్వారా ప్రజాక్షేత్రంలో విజయం సాధించారు. ఇలా రోజువారీ విచారణ జరిగేలాగా రచ్చబండ ద్వారా రోజుకు గంట సేపు ఆ అన్యాయాల్ని అక్రమాలని ప్రజలకి కంటిన్యూస్ గా ఏకరువు పెట్టి మరి అక్కడైతే 5 సంవత్సరాలకు ఒకసారి ఆ తీర్పు అనేది అంతకు మించి డిలే చేయడానికి లేదు కాబట్టి ఆ ప్రజా కోర్టులో నాకు ఆ తీర్పు వచ్చేసింది కనుక ఇక్కడ నా ప్రేయర్ ప్రజా కోర్టు తీర్పుతో సుప్రీం కోర్టులో నేను వేసిన పిటిషన్ కి పెద్ద శాంక్టిటీ లేదు. ఎందుకంటే ఆ కోరిక నాకు తీరవలసిన అవసరం లేదు, అందులో ఉన్నదే ప్రజలు తీర్చేశారు. కాగల కార్యం గంధర్వులు చేసినట్టు కోర్టు చేయవలసిన కార్యం ప్రజలు